మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఒక కొత్త క్యాంటో బుక్ 4 సావిత్రి పార్ట్ 2 బుక్ 4లో ఈ బుక్ పేరు ద బుక్ ఆఫ్ బర్త్ అండ్ క్వెస్ట్. ఇందులో మొదటిది సెక్షను ద బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ ద ఫ్లేమ్. బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ ద ఫ్లేమ్, ఆ జ్యోతి, ఆ దివ్య జ్యోతి, దివ్య జ్ఞాన జ్యోతి, ఏ జ్యోతినైతే ఈ భూమి మీద అవతరించి మన అంధకారాన్నంతా పటాపంచలు చేయమని అశ్వపతి ప్రార్థిస్తే వరం పొంది వచ్చాడో ఆ జ్యోతి ఈ భూమి మీద ఎలా జన్మించింది, ఎలా ఉంది అనే వర్ణన ఈ సెక్షన్లో ఉంది. దీనికి తెలుగులో తాతగారు జన్మ విచారణ అని టైటిల్ పెట్టారు. ఇంగ్లీష్లో శ్రీ అరవిందులు ఈ సావిత్రీదేవి జననం గురించి ఎలా డిస్క్రైబ్ చేశారో ద బర్త్ ఆఫ్ ద ఫ్లేమ్ చూద్దాం. ఇక్కడ దీనికి తగినట్టుగానే తాతగారి దాంట్లో కూడా ద బిగినింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఒక కవికి మాత్రమే తెలిసే విషయం ఏమిటంటే ప్రకృతి మన అన్ని భావాలకి స్పందిస్తుంది అనేలాగా చూడగలుగుతారు కవులు. ప్రకృతి అంతా కూడా సజీవంగా ఉన్నట్టు, మన ఆలోచనలకి అది స్పందిస్తున్నట్టు కవులు ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలామంది గొప్ప కవులు ఆ వర్ణనలు అద్భుతంగా చేస్తారు. అటువంటి అద్భుతమైన ప్రకృతి వర్ణనతోటి ఈ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఋతువుల వర్ణన, ఋతువులన్నింట్లోనూ ప్రకృతి ఏదో ఒక వింత జరగబోతోంది, ఒక కొత్త ఆనందం రాబోతోంది అనేలాగా ఈ నూతన అవతరణ కోసం ఎదురు చూస్తోంది అనేలాగా. ఇది చాలా లెంగ్దీగా ఇచ్చారు. తాతగారి దాంట్లో కొంత వివరంగా చదువుదాం, ఇక్కడ కొంత చూద్దాం. ఎర్త్ అవైటింగ్ సావిత్రీస్ బర్త్ అనేలాగా అనుకున్నాను అనమాట. Revolving in a ceaseless motion around the sun, the earth with its glamour of shifting hues in air displayed the symbol pageant of the changing year. సంవత్సరం అంటే ఆవిడ జన్మ పుట్టక ముందు ఎలా ఋతువులు మారుతూ ప్రకృతి సిద్ధపడింది ఆవిడ రావటం కోసం. అంటే మారుతున్న కాలంతో పాటు ప్రకృతిలో అందాలు కూడా మారుతూ ఒక ఊరేగింపులాగా ముందుకు కదులుతూ వెళ్తున్నాయట. Summer with its violent noons, rain tides and armies of clouds downpours, then a light of musing trance lit the soil and sky. అంటే సమ్మర్లో ఎండాకాలము, మాడిపోయే ఎండలు, ఆ తర్వాత వడగళ్ళ వానలు, వడగళ్ళ వానల తర్వాత వరదల వానలు, వరదల వానల తర్వాత ఇప్పుడు ఆటం వచ్చినప్పుడు ఆకురాలుడు కాలంలో ప్రకృతిలో వచ్చేది, ఆ తర్వాత మళ్ళీ శీతాకాలం, వసంతం, కొత్త వసంతం. ఈ ఋతువులన్నీ కూడా చాలా వివరంగా వర్ణించారు. ఈ థాట్ఫుల్ సీజన్స్ వాచ్డ్ ఫర్ ఎ ఫ్లేమ్, ఇవన్నీ కూడాను ఆలోచిస్తున్నాయట ఎప్పుడు అవతరణ జరుగుతుంది అని. దే వాచ్డ్ ఫర్ ఎ ఫ్లేమ్. సమ్ మైటీ బర్త్ టు కమ్, ఎవరో ఒక గొప్ప జీవి ఈ భూమి మీదకి రాబోతున్నారు అనే సూచన భూదేవికి ప్రకృతికి ముందే అందినట్టుగా కనిపిస్తోందిట. స్ప్రింగ్ ద యంగ్ గాడ్ మేడ్ ఎర్త్ బ్యూటిఫుల్ విత్ హిస్ కిస్ ఆన్ ద ఎన్చాంటెడ్ గ్లోబ్. ద స్వేయింగ్ సెన్సెస్ ఆఫ్ ద ట్రీస్ వాజ్ లైక్ అ సాక్రిఫైస్ ఆఫ్ పర్ఫ్యూమ్. చిరుగాలికి పూల సువాసనలు వెళ్తుంటే అగరబత్తుల ధూపం వెలిగించినట్టుగా ఆ వాసనలు అలాగ నిండేట. ప్రకృతి మొత్తం కూడా ఒక ఆరాధనా భావంతో
ఆ రాబోయే కొత్త అవతరణ కోసం ఎదురు చూస్తోంది అనేలాగా వర్ణించారు. ఆల్ నేచర్ వాజ్ అట్ బ్యూటీస్ ఫెస్టివల్. అంతా కూడా ఒక సంబరం, ఒక ఉత్సాహం, ఒక పండగ అనేలాగా చూస్తూ ఉంటే అప్పుడు సావిత్రీదేవి ఈ భూమి మీదకి జన్మించారు. ఇన్ దిస్ సిగ్నల్ మూమెంట్ ఆఫ్ ద గాడ్స్, సిగ్నల్ మూమెంట్ ఆఫ్ ద గాడ్స్, ప్రత్యేకంగా ఆ దేవతలు పుట్టే క్షణం జాతకాలు వేస్తారు. అలాగా సావిత్రీదేవి ఏ క్షణంలో పుట్టాలి, ఆమె దైవ లక్షణాలన్నింటితోటి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఒక మహత్కార్యం చేయడానికి ఏ మొమెంట్లో పుట్టాలో ఆ మొమెంట్లో ఆవిడ ఈ భూమి మీదకి అవతరించారనమాట. సిగ్నల్ మొమెంట్ ఆఫ్ ద గాడ్స్, ఆన్సరింగ్ ఎర్త్స్ యర్నింగ్ అండ్ హర్ క్రై ఫర్ బ్లిస్. ఆన్సరింగ్ ఈ భూదేవి యొక్క క్రై ఫర్ బ్లిస్, భూదేవి యొక్క ప్రార్థన మన్నించి ఈ భూదేవి భారాన్ని, బాధల్ని తీసేయడం, ఇక్కడ తగ్గించటం కాదు, తీసేయడం కోసం సావిత్రీదేవి వచ్చింది. ఎ ల్యాంప్ వాజ్ లిట్, ఎ సేక్రెడ్ ఇమేజ్ మేడ్, ద స్పిరిట్ విచ్ కేమ్ ఫ్రమ్ ద సెలెస్టియల్ సోర్స్ వెప్ నాట్ ఫాలెన్ టు మార్టాలిటీ. మామూలుగా భూమి మీద జననం అవ్వంగానే ఈ భూమి మీదకి ఎందుకు పుట్టామో అనేలాగా ఏడుస్తారు పిల్లలు. వాళ్ళకి ఒక తెలియకుండానే కష్టాల్లోకి వచ్చామే అని ఏడుస్తారు అనేది, అది కూడా కవిభావనే అనుకుందాం. కానీ సావిత్రీదేవి అలాగ ఈ భూమి మీదకి వచ్చినందుకు కర్మబంధాలు తీర్చుకోవడానికి రాలేదు కదా, కర్మశేషం అనుభవించడానికి రాలేదు. కాబట్టి ఈ జననం ఎత్తినందుకు ఆవిడ విలపించలేదు, ఆవిడ ఏడవలేదు. షీ వెప్ట్ నాట్ ఫాలెన్ టు మార్టాలిటీ, మర్త్యులలోకి వచ్చానే అని ఆవిడ విచారించలేదు. బట్ లుక్డ్ ఆన్ ఆల్ విత్ ట్రాంక్విల్ ఐస్, అంతా ప్రశాంతమైన కళ్ళతోటి చుట్టుపక్కలంతా గమనిస్తున్నట్టుగా ఉందిట ఆ పసిపాప. షీ టుక్ అగైన్ హర్ డివైన్ అన్ఫినిష్డ్ టాస్క్. ఇంతకు ముందు ఎన్నో అవతారాల్లో చాలా పనులు చేసి ఉండి ఇంకా కొంత పని మిగిలి ఉంది, లేదు ఎన్నో రూపాలలో అన్ఫినిష్డ్గా ఇంకా మిగిలిపోయిన తన కార్యక్రమాన్ని చేయడానికి ఆవిడ ఇప్పుడు మళ్ళీ నడుం బిగించింది. అగైన్ ద క్లోజ్నెస్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్ వాజ్ రివీల్డ్. ఆవిడ ఇలా జన్మ ఎత్తటంతో మరి ఒకసారి, అంటే అవతార పురుషులు ఎప్పుడొచ్చినా భూమికి స్వర్గానికి దగ్గరతనం పెరుగుతుంది. మరి ఒకసారి భూమికి స్వర్గానికి దగ్గరతనం పెరిగింది. అగైన్ ద మిస్టిక్ డీప్ అటెంప్ట్ బిగాన్. మరొక్కసారి ఆధ్యాత్మికమైన ఆత్మపరమైన ఆలోచనలు, కదలికలు ఎక్కువయ్యాయి భూమి మీద. ద డేరింగ్ వేజర్ ఆఫ్ ద కాస్మిక్ గేమ్. అలాగే మరొక్కసారి ఈ విశ్వానికి సంబంధించిన ఒక పందెం ప్రారంభమైంది. ఆ పందెంలో ఈసారి ఏమిటి అంటే అయితే మృత్యువు ఓడిపోవాలి, లేకపోతే సావిత్రీదేవి ఓడిపోవాలి. ఆ పందానికి ఆవిడ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఈ జగజ్జనని ఈసారి ఇప్పుడు అవతారంలో వచ్చి ఏదైతే చేస్తోందో, అవతారంగా కాకుండా కూడా ఆవిడ ఎన్నో రకాలుగా ఈ కృషి కోసం, ఈ విజయం కోసం మానవుల ద్వారా, మానవుల్ని తన ఆయుధాలుగా, తన టూల్స్గా తీసుకుని ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంది. అది చాలాసార్లు అరవిందుల వారు చెప్పారు, తాతగారు కూడా మనకి మళ్ళీ చెప్పారు. మదర్ విజ్డమ్ వర్క్స్ ఇన్ నేచర్స్ బ్రెస్ట్ ఎవర్ సిన్స్ ఎర్త్ ప్లాజమ్ ఫస్ట్ క్వివర్డ్ విత్ ఇల్యూమినింగ్ మైండ్. మానవుడు ఆలోచన, బుద్ధి అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడాను ఒక మార్పు తీసుకొచ్చి ముందుకు జరిపించాలి, ఆలోచనల్ని భగవంతుడి వైపుకు తిప్పాలి అనే కృషి మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంది. Invaded the material sheath, and although our fallen minds forgot to climb, she keeps her will that hopes to divinize clay. ఈ మట్టిని
అమృతమయం చేయాలి అనే కృషి మాత్రం ఆవిడ మనం మర్చిపోయినా ఆవిడ మర్చిపోకుండా మనలో కొనసాగిస్తూనే ఉంది. డ్రైవ్స్ ద సోల్ టు ఎ న్యూ అటెంప్ట్ యాజ్ వన్ హూ హ్యాస్ ఆల్ ఇన్ఫినిటీ టు వేస్ట్. ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. తొందర ఏమీ లేదు అంటాను చూడండి, టైం తీసుకుంటే తీసుకుంది, తొందర ఏమీ లేదు అని. మనకి తొందర ఏమీ లేదన్నా మనకు పరిమిత కాలం, మనం ఈ భూమి మీద ఉండేదే పరిమిత కాలం కాబట్టి తొందర ఏమీ లేదన్నా ఆ కాలం వెళ్ళిపోతుంది. కానీ ఆవిడకి తొందర ఏమీ లేదంటే నిజంగానే తొందర లేదు, ఎందుకంటే షీ హాజ్ ఆల్ ఇన్ఫినిటీ టు వేస్ట్. కావాలనుకుంటే 1001 వృధా అయినా సరే ఆవిడ ప్రయత్నం 1002 చేసేంత కాలం ఆవిడ చేతిలో, కాలం అంతా ఆవిడదే. కాబట్టి ఎన్నిసార్లు మానవుడు ఓడిపోయినా, ఎన్నిసార్లు ప్రయత్నం వృధా అయినా విసుగు చెందకుండా మదర్ గోస్ ఆన్ ట్రయింగ్ టు చేంజ్ us, టు మోటివేట్ us, టు ప్రొపెల్ us, టు మూవ్ ఫార్వర్డ్ స్పిరిచువల్లీ అనేది ఇక్కడ. షీ హాజ్ ఆల్, వన్ హూ హ్యాస్ ఆల్ ఇన్ఫినిటీ టు వేస్ట్. వన్స్ మోర్ దట్ విల్ పుట్ ఆన్ ఎర్త్లీ షేప్. ఈ జన్మ ద్వారా ఆ దృఢ సంకల్పం ఏదైతే మనుషుల్ని ఎప్పుడూ ప్రేరణ కలిగిస్తోందో మరొక్కసారి మానవ రూపం తీసుకుంది. ఈ మరొక్కసారి ఎగైన్ అని చెప్పటంలో మనకి ఈ అవతారాలనేవి భూమి మీద ఎప్పుడు అవసరం ఉన్నా జరుగుతూనే ఉంటాయి అనే సూచనని చెప్పి ఈ తల్లి ఇప్పుడు మరొక్కసారి తీసుకుంది. ఈసారి మిగిలిపోయిన తన పని పూర్తి చేయడానికి తీసుకుంది, అన్ఫినిష్డ్ టాస్క్ అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రకృతి ఇంత ఆనందంతో ఆహ్వానించిన ఆ పాప, నేను పాప అని అంటాను, లేకపోతే సావిత్రి అంటాను, ప్రతిసారి జగజ్జనని అనక్కర్లేదు, ఇందులో మనకు వర్ణనలో ఎటు వస్తుంది కాబట్టి. ఎలా ఉందిట? హర్ మైండ్ వాజ్ ఎంపవర్డ్ విత్ ట్రూత్స్ ఇమ్యూటబుల్ సీట్, all instruments sovereignly designed for a lovelier body formed than earth had known. ఇప్పటి వరకు ఈ భూమి మీద అంత సంపూర్ణమైన సర్వలక్షణ సంపన్నమైన శరీరం సృష్టించబడలేదుట. అటువంటి శరీరం కలిగి ఉంది, అటువంటి మనస్సు, అటువంటి హృదయం కలిగి ఉంది ఆవిడ. ఆవిడ నిద్రపోతుంటే ఇట్ వాజ్ అ వర్డ్లెస్ స్లీప్. చిన్నపిల్లలు నిద్రపోతారు, ఇది యోగ నిద్ర లాంటిది. ఆవిడ పడుకుంటే అది మామూలు నిద్ర కాదు, యోగ నిద్రలో ఉన్నట్టుగా, తనని తాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకుంటున్నట్టుగా, తాను చేయబోయే బాధ్యత ఏమిటి అనేది మళ్ళీ ఇంకొకసారి రివిజన్ లాగా రిమైండ్ చేసుకుంటున్నట్టుగా, అలాగా ఎ క్రేడిల్ ఆఫ్ డివైన్ ఇన్కాన్షియన్స్ రాక్డ్ బై ద యూనివర్సల్ ఎక్స్టసీ ఆఫ్ ద సన్స్. ఆవిడ ఉయ్యాల ఊపుతున్నది యూనివర్సల్ ఎక్స్టసీ ఆఫ్ ద సన్స్. సకల సూర్యులలో ఉన్న తేజం కంటే ఎక్కువ తేజంతో, విశ్వం ఆనందంతో ఆవిడ ఉయ్యాల ఊపుతోంది ఆవిడ నిద్రిస్తూ ఉన్నప్పుడు. కొద్ది కొద్దిగా ద లింక్ ఆఫ్ సోల్ విత్ ఫామ్ గ్రూ ష్యూర్. అలాగ పూర్తిగా నిద్రపోతున్న పాపాయి ఎవరైనా కొద్ది రోజులు లేకపోతే కొద్ది నెలలు అయ్యేటప్పటికీ ఇది నా శరీరం, ఇది నేను అనే అవగాహన పెరుగుతుందే. ఇక్కడ అదే చెప్తున్నారు, ద లింక్ ఆఫ్ సోల్ విత్ ఫామ్ గ్రూ ష్యూర్. అంటే ఈ శరీరం నాది, ఇక్కడ నేనున్నాను, వీరు నా తల్లిదండ్రులు అనేలాంటి అవగాహన ఆత్మకి శరీరంతో బంధం గట్టిపడిందిట. ద సీడ్ గ్రూ, డెలికేట్ మార్వలస్ బడ్ డిస్క్లోజ్డ్ ఎ హెవెన్లీ బ్లూమ్. ఆ మొగ్గ పరిమళిస్తుంది పుట్టగానే అన్నట్టుగా ఇట్ వాజ్ ఎ హెవెన్లీ బ్లూమ్, ఒక దేవ పారిజాతం వంటిది ఆవిడ. ఆవిడలో ఉన్న లక్షణాలన్నీ కూడా క్రమక్రమంగా వికసించి అందరికీ తెలిసేలాగా, ఆనందాన్ని ఇచ్చేలాగా అవటం మొదలుపెట్టింది. She remembered inly a far home, lived in her spirit's luminous cell. ఈ భూమి మీద అందరితోటి కలిసి పాపాయి చిన్నది అనుకున్నా ఆమెకి లోలోన తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఇల్లు, పైనున్న తన ఇల్లు ఎప్పుడు గుర్తుండి ఆ ఇంట్లో ఉన్నట్టుగానే ఆవిడ లోపల ఆత్మజ్ఞానంతో ఉంది అన్నమాట. పూర్తిగా మాయపొర కప్పిపోతుంది పిల్లలకు పుట్టంగానే. ఇంకా నేను, నాది, ఈ అమ్మ అనే బంధాలతో లిమిట్ అయినట్టుగా ఆవిడ లిమిట్
అవలేదు. విత్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఓన్లీ ఇటర్నిటీ కుడ్ షేర్. ఆ దివ్యత్వంతో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలిసేలాంటి ఆలోచనలే ఆవిడ మనస్సులో తిరుగాడుతూ ఉన్నాయి. హార్మోనియస్లీ షీ ఇంప్రెస్ ద ఎర్త్ విత్ హెవెన్. ఇక్కడ ఈ శబ్దం చూస్తే, ఈ ఎక్స్ప్రెషను బ్రహ్మ జిజ్ఞాసలో తాతగారు శ్రీరమ సీతగాగా అని భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని రాముల వారు వచ్చినప్పుడు ఆ గోదావరి నదికి ఎంత పవిత్రత వచ్చింది, ఆ సీతాదేవి లక్ష్మీదేవిలాగా ఎలా శోభిల్లింది, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడాను వైష్ణవాచార్యుల కింద ఎలా అయ్యారు, ఆ బ్రహ్మన్ ఇక్కడ ఉంటే ప్రకృతి మొత్తం కూడా ఎలాగ మార్పుతోటి సౌందర్యమయమవుతుంది, వాళ్ళు కనుక వెళ్ళిపోతే ఆ తర్వాత అంతా మళ్ళీ మామూలు యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్గా ఎలా వస్తుంది, జీవం ఇచ్చేది, స్పందన ఇచ్చేది, అందం ఇచ్చేది అంతా ఆయనే, ఆ బ్రహ్మన్ అనేసి చెప్పారు బ్రహ్మ జిజ్ఞాసలు. అదే ఇక్కడ మనకి గుర్తొచ్చేలాంటి ఎక్స్ప్రెషను అరవిందులు ఏం చెప్పారు, హార్మోనియస్లీ షీ ఇంప్రెస్ ద ఎర్త్ విత్ హెవెన్. ఈ భూమి మీద ఆ స్వర్గం యొక్క అందచందాల్ని, సౌలభ్యాన్ని ఆవిడ చక్కగా సూపర్ ఇంపోజ్ చేసిందిట. ఆవిడ ఇక్కడికి రావడం వల్ల ఆవిడ వెళ్ళిందంటే మళ్ళీ అవి వెళ్ళిపోతాయి అనేలా కాదు, ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈసారి అంటే ఆ సూపర్ ఇంపోజిషన్ పర్మనెంట్గా ఉండిపోవడం కోసం వచ్చింది ఆవిడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఇక్కడి నుంచి జన్మ చాలించితే ఆ తర్వాత మళ్ళీ గోదావరి అవ్వకూడదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ అనంతంగా ఆ బ్రహ్మత్వం అనేది కనపడాలి అనే ఉద్దేశం అనేది ఆవిడ అవతార కారణం వచ్చింది ఆవిడ. షీ సూపర్ ఇంపోజ్డ్ హార్మోనియస్లీ షీ ఇంప్రెస్ ద ఎర్త్ విత్ హెవెన్. ఆ హెవెన్ యొక్క సౌందర్యాన్ని, బ్లిస్, పీస్, బ్యూటీ, విజ్డమ్ తీసుకొచ్చింది ఇక్కడికి. Because of her occult godhead, she has a oneness with all that needs no instruments and forms to express unison. ఆవిడకి లోపల నుంచి ఉన్న అవేర్నెస్, కాన్షియస్నెస్ ఎంత అంటే అందరూ తన వాళ్ళే అని తెలుసుకోవడానికి విడిగా ఏ ఇన్స్ట్రుమెంట్సు అక్కర్లేదు. ఆవిడ అందరితోటి ఒకటిగా, ప్రకృతితో కూడా, మనుషులతోటే కాక ప్రకృతితో కూడా ఒకటిగా ఉండగల సామర్థ్యంతో ఉంది ఆ బేబీ. ఈవెన్ వెన్ షీ బెంట్ టు మీట్ ఎర్త్స్ ఇంటిమసీస్, హర్ స్పిరిట్ కెప్ట్ ద స్టేచర్ ఆఫ్ ద గాడ్స్. ఇట్ స్టూప్డ్ బట్ వాజ్ నాట్ లాస్ట్ ఇన్ మ్యాటర్స్ రెయిన్. మామూలుగా అందరితోటి సహచరులతో తిరగాలన్నా, మాట్లాడాలన్నా, కలవాలన్నా చేసినప్పుడైనా సరే ఆవిడ మ్యాటర్లోకి, అంటే ప్రకృతి యొక్క మోహంలోకి బంధించబడలేదు. మ్యాటర్స్ రెయిన్స్, కంట్రోల్స్, కళ్యాలు, ప్రకృతి యొక్క కళ్యాల్లోకి ఆవిడ లోబడలేదు. ఆల్ ఆబ్జెక్ట్స్ టు హర్ వర్ షేప్స్ ఆఫ్ లివింగ్ సెల్వ్స్. నథింగ్ వాజ్ ఏలియన్, ఇనానిమేట్, ఫార్ విత్ ఎ గ్రేటర్ నేచర్ షీ వాజ్ వన్. ఆవిడికి ఇక్కడ ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అనేలాంటి తేడా లేకుండా మొత్తం అన్నింటిలోనూ కూడాను ఒకే బ్రహ్మతత్వాన్ని ఆవిడ చూడగలిగేది. ఆల్ ఆబ్జెక్ట్స్ టు హర్ వర్ షేప్స్ ఆఫ్ లివింగ్ సెల్వ్స్. ప్రతి దాంట్లోనూ ఒక స్పందన, ఒక కాన్షియస్నెస్ ఉంది అనేది ఆవిడ తెలుసుకుని ఉండేది. ఎందుకంటే ఆవిడకున్న జ్ఞానం మనకున్న జ్ఞానం కాదు, ఆవిడకున్నది గ్రేటర్ నేచర్. షీ వాజ్ వన్ విత్ దట్ గ్రేటర్ నేచర్ విచ్ సీస్ అండ్ ఫీల్స్ ఎవ్రీథింగ్. సో పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ డివైన్ సీడ్, ఇది మామూలు ఎర్త్లీ సీడ్ కాదు. దిస్ సీడ్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ప్లేస్. ఈ మొక్క పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఈ మొక్కని. కాబట్టి ఈ మొక్క లక్షణాలు పుట్టినప్పటి నుంచి కూడా ఆ పైనుండే లక్షణాలతోటే వచ్చిన మొక్క ఈ సావిత్రి. ఈ విధంగా రోజులు, సంవత్సరాలు కూడా చిన్నగా గడుస్తూ ఉంటే చిన్నగా ఆవిడలో మామూలుగా పెరుగుదలతో ఎటువంటి మార్పులు చూస్తాము అనేది కూడా ఇక్కడ చెప్పారనమాట. ద బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ ద ఫ్లేమ్ అన్నారు కాబట్టి సావిత్రి యొక్క జననము, ఆ తర్వాత చైల్డ్హుడ్, బాల్య దశలో ఎలా ఉంది అని. ఎ మైండ్ ఆఫ్ లైట్, ఎ లైఫ్ ఆఫ్ రిథమిక్ ఫోర్స్,
a body instinct with hidden divinity, prepared an image of the coming God. రాబోయే అందులో ఎక్స్ప్రెస్ అవ్వబోయే ఆ అవతార తత్వానికి దైవత్వానికి తగినట్లుగా ఆవిడ పెరుగుతూ ఉంది. And when the slow rhyme of the expanding years and the rich murmurous swarm work of the days had honey-packed her sense and filled her limbs, accomplishing the moon orb of her grace, self-guarded in the silence of her strength, her solitary greatness was not less. Her eyes revealed a will that brought a large significance to life. ఆవిడ కళ్ళల్లో ఒక దృఢ నిశ్చయం కనపడుతూ ఉండేదిట. ఈ జీవితానికి ఇంకేదో హయ్యర్ మీనింగ్ ఉంది అనేలాంటి దృష్టి ఆవిడ దగ్గర కనిపించేది. హర్ ఫోర్ హెడ్ షోడ్ ఎ నోబుల్ పవర్ ఆఫ్ విజ్డమ్ లుకింగ్ ఫ్రమ్ లైట్ ఆన్ ట్రాన్షియంట్ థింగ్స్. ఈ జీవితంలో అన్నీ మారిపోతూ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్షియంట్. కానీ వీటి వెనకాతలు ఉన్న ఒక ఆత్మని చూడగలిగేలాంటి జ్ఞానం ఆవిడ నుదిటి మీద ఉన్న విజ్డమ్ అలాగా ఆవిడ ముఖంలో కనిపిస్తూ ఉండేది అని. ఇంకా ఆవిడ మామూలుగా మాధుర్యము, సౌకుమార్యము అవన్నీ వర్ణించి చెప్పారు. ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్యూచర్ గాడ్, ఎ గాడ్ దట్ కమ్స్. దానికి తగినట్లుగా ఆవిడ పెరుగుతూ వచ్చింది అని. ఎ స్కౌట్ ఆఫ్ విక్టరీ ఇన్ ఎ విజిల్ టవర్, ఎ సైలెంట్ వారియర్. ఆ జ్ఞానం, ఆ కళ్ళల్లో ఉన్న విల్ పవర్ ఉంది చూడండి, వాటిని బట్టి ఏం తెలుస్తుంది? షీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, షీ ఈజ్ ఎ సైలెంట్ వారియర్. ఆవిడ ఒక యుద్ధం చేయడానికి వచ్చింది. దానికి తగినటువంటి ప్రిపరేషన్ ఆ శరీరం పెరుగుతూ ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఎ స్కౌట్ ఆఫ్ విక్టరీ ఇన్ ఎ విజిల్ టవర్. చాలా జాగ్రత్తగా యుద్ధానికి ఎటువంటి ప్రిపరేషన్ కావాలి అనేలాగా చూసుకుంటూ ఉన్నలాంటి ఒక వారియర్. అలాగ ఉంది సావిత్రీదేవి చైల్డ్హుడ్లో కూడా. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది అవతారాలు ఈ భూమి మీదకి వచ్చే ఉంటారు. మెనీ హై గాడ్స్ డ్వెల్ట్ ఇన్ వన్ బ్యూటిఫుల్ హోమ్, యెట్ వాజ్ హర్ నేచర్స్ ఆబ్ ఎ పర్ఫెక్ట్ హోల్, హార్మోనియస్ like a chant with many tones, immense and various like a universe, an image made of heaven's transparent light. ఇటువంటి దేవతలు దేవిలు ఎంతోమంది ఇంతకుముందు వచ్చారు. కానీ ఈవిడ వాళ్ళందరికంటే కూడాను ఒక కొత్త దేవత. అంటే మానవులు ఇవాల్వ్ అవుతున్నారు చూసారా, ఇవాల్వ్ అవుతూ ఇంతకుముందు ముక్తి, నిర్వాణం, మోక్షం అంటే ఒక్కళ్ళకి అనుకున్నది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కావాలి, విశ్వం మొత్తానికి కావాలి అనేలాగా మానవులలో ఎలాగైతే ఈ కొత్త ఆలోచన, ఇంతకుముందు లేని ఆలోచన అనేది వచ్చిందో, ఈ కొత్త దేవత వచ్చింది చూడండి సావిత్రీదేవి. ఈవిడ ఇంతకుముందు ఉన్న అవతారాల కంటే కూడా చాలా ఎక్కువ రిఫైన్డ్గా ఉన్న అవతారం. ఎందుకంటే ఇప్పుడు చేయవలసిన యుద్ధం ఇదివరకటి యుద్ధాల కంటే చాలా గొప్ప యుద్ధం కాబట్టి. ఎన్ ఇమేజ్ మేడ్ ఆఫ్ హెవెన్స్ ట్రాన్స్పరెంట్ లైట్. స్వర్గంలో ఉన్న మొత్తం జ్ఞానం ఈవిడిలో ఉంది, ప్రేమ ఈవిడిలో ఉంది, శక్తి ఈవిడిలో ఉంది. సంపూర్ణ అవతారాలు అంటాను చూడండి, అలాంటి ఒక సంపూర్ణ అవతారం కింద ఈవిడిని వర్ణిస్తున్నారు. ఆవిడ ఛామ్ అంటే ఆవిడని చూడంగానే అట్రాక్ట్ అవ్వలాగా ఎట్లా ఉండేదిటంటే, ఇట్స్ ఛామ్ రికాల్ థింగ్స్ సీన్ ఇన్ విజన్స్ అవర్స్. ఆవిడని చూస్తే ఏదో ధ్యానంలో కూర్చుంటే ఒక దివ్య జ్యోతి, దివ్య ఆనందం కలిగిందే, అటువంటి ఆనందం కలుగుతోంది ఈ బాలికను చూస్తే అనేలాగా అనిపించేలా ఉండేది ఆవిడ. అంటే నడుస్తున్న దేవత అనేలాంటి ఫీలింగ్ తెలియకుండానే కలిగించేది. ఎ గోల్డెన్ బ్రిడ్జ్ స్పానింగ్ ఎ ఫైరీ ఫ్లడ్, ఎ మూన్ టచ్డ్ పామ్ ట్రీ సింగిల్ బై ఎ లేక్. ఆవిడ ఎవరితోటి కలిసి వీళ్ళే నా వాళ్ళు అనేలాంటి ఎక్కువ అట్రాక్షను, అటాచ్మెంటు ఈ భూమి మీద ఎవరితోటి ఆవిడ చూపించలేదు. కాబట్టి ఆవిడ ఒంటరిగానే ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారంటే, ఎ మూన్ టచ్డ్ పామ్ ట్రీ సింగిల్ బై ఎ లేక్. ఒక సరస్సు ఒడ్డున ఒంటరిగా ఉన్న ఒక పొడుగాటి తాడి చెట్టు, దాని మీద చంద్రుని కిరణాలు పడుతూ ఉంటే
ఆకులు ఎలా ఎలా తళతళ మెరుస్తూ ఉంటాయో, ఎ మర్మర్ యాజ్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్యారడైజ్, స్వర్గంలో ఆకులు చిరుగాలి వీస్తుంటే ఎలాంటిగా ఆనందం అనిపిస్తుందో, ఎ ఫైరీ హ్యాలో ఓవర్ స్లీపింగ్ హిల్స్, ఎ స్ట్రేంజ్ అండ్ స్టారీ హెడ్ అలోన్ ఇన్ నైట్. ఆవిడ ఒంటరిగా ఉన్నట్లుగానే ఉండేది తప్ప నలుగురితోటి కలిసినట్లుగా ఎప్పుడూ కలవను లేదు, అలా అనిపించను కూడా లేదు. హర్ చామ్, ఒక విజన్లో ఉన్నట్టుగా, ఒక దేవత కనిపించినటువంటి చామ్ ఆవిడ దగ్గర వేదమంత్రాలలాగా ఆవిడ మాటలు అలా అనిపించేవిట. ఈ విధంగా సావిత్రి యొక్క బర్త్ గ్రోత్ ఇంగ్లీష్లో చూసాము. తాతగారు దీన్ని జన్మ విచారణ అని తెలుగులో రాశారు. దాన్ని నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. నమస్కారం.